ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 32వ అధ్యాయము. వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఆయనతో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దము యాగంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. దక్ష ప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకుంది. వీరభద్రుడు రుద్రగణాలతో కలిసి యజ్ఞమంటపం అంతటిని పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భృగువు దగ్గరికి వెళ్ళాడు. ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే కళ్ళెగర వేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు దానికి శిక్ష అనుభవిస్తావు అని గడ్డం కింద ఎడమ చెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవేలు పెట్టి పైకెత్తినట్లు బొటనవేలుతో 2 కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భృగుడి కళ్ళు ఊడి కింద పడ్డాయి. శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు కదా, ఇప్పుడు నీకు శిక్ష చూడు అంటూ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆఖరున వీరభద్రుడు దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. ఆయనను కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చొని కత్తితో కంఠం కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షిణ శరీరం అంతా మంత్రపూరితమైపోయి ఉంది. ఎలా తుంచాలా అని ఆలోచించాడు. ఈ దుర్మార్గుడు శివనింద చేసినందుకు యజ్ఞపశుపు శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అన్నాడు. శరీరాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్లను రక్షించిన వాడు లేడు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడటం నేర్చుకోవాలి, లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, మేమంతా పాపకర్మ చేశాము, దాని వలన ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావు అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు, పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేస్తారా? ఆ యజ్ఞం ఎందుకు? మీకొక్కటే మార్గం ఉంది. మీరు ఎవరి పట్ల తప్పు చేశారో వారి దగ్గరకు వెళ్ళి కాళ్ల మీద పడండి. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ల మీద పడితే మరలా రక్షిస్తాడు అని సలహా చెప్పాడు. అప్పుడు వాళ్ళు, మాతో నువ్వు కూడా రావాల్సింది అని ప్రార్థించారు. సరే అని బ్రహ్మ వీరందరినీ తీసుకుని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి అత్యంత ప్రశాంత చిత్తుడై ఒక రావి చెట్టు కింద శంకరుడు కూర్చొని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. వీరంతా తెలియక నీ పట్ల దోషం చేశారు. నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృష్టి స్థితి లయ ఈ మూడు నీ యందు జరుగుతుంటాయి. తెలియనటువంటి వారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు అన్నారు. మహానుభావుడు బోలాశంకరుడు, మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయమిస్తున్నాను. యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞం చెయ్యాలో అలాంటి దక్ష ప్రజాపతికి ఈరోజు ముఖం లేదు. అందుకని దక్షిణ మొండానికి గొర్రె ముఖాన్ని తీసుకెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞ భాగం పూర్తి చేస్తాడు. పూష తానేదైనా తినాల్సి వచ్చినప్పుడు యజమాని దంతాలతో తింటాడు. భృగునికి నేత్రాలు ఇస్తాను. కానీ ఇక నుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనబడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరు అంగవికలురయ్యారో వాళ్ళందరికీ స్వాస్థతన ప్రసాదిస్తున్నాను. యజ్ఞాన్ని సంతోషంతో పూర్తి చేసుకోండి అని వరం ఇచ్చారు. దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. వెంటనే ఆయన లేచి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను దండించటాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలాంటి అపరాధాలు చేయకుందురుగాక. స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు. వెళ్ళి యాగాన్ని పూర్తి చెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి నువ్వు యజ్ఞభర్తవు అని నమస్కరించాడు. ఎవరైతే దక్షయజ్ఞ ధ్వంసాన్ని చదువుతున్నారో వారికి తుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామాన్ని చెబుతూ కైవల్యాన్ని పొందుతారు. అలాంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసానికి ప్రకటించారు. భాగవతము 32వ అధ్యాయం సంపూర్ణం.